గ్రీన్ టీమ్ అంతా ఈ గేదెల వంట అంతా కలిపే ఉన్నట్టుంది టీమ్. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంచి సేవా కార్యక్రమాలు. నేను కూడా 10 బెంచ్లు ఇవ్వడం జరిగింది మీ కార్యక్రమం చూసి. సో మీ గ్రీన్ టీం వాళ్ళు ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలి. అలాగే రమేష్ గారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే ఈ ఈవెంట్కి చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. అమ్మవారి తరఫున మీకు అందరికీ మనందరికీ అమ్మవారి కృపా కటాక్షం ఉండాలని కోరుకుంటూ, ఎందుకంటే ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని నాకు సుందరరావయ్యను మన గురుస్వామి రామన్న గారు నాకు చెప్పారు. గతంలో మేము వచ్చి ఇక్కడ ఆశీస్సులు తీసుకొని వెళ్ళాము ఎలక్షన్లో. సో ఈ 3-4 విలేజ్లకి ఈ 3 అమ్మవార్లు ఉంటాయని తెలిసింది. సో చాలా సంతోషం. సో మీరందరూ కలిసిమెలిసి ఉండాలి, ఎవరు ఎటువంటి తగాదాలు ఉండకూడదు. ఈ ఆలయం పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. సో అమ్మవారు కృపా కటాక్షం మనందరిపై ఉండాలని మళ్ళీ కోరుకుంటూ, కమ్యూనిటీ హాలు ఇస్తాం. ప్రస్తుతానికైతే నేను మాట ఇవ్వలేను, కానీ ఈ టెన్యూర్లో ఇస్తాం. ఈ టెన్యూర్లో ఈ 4 ఇయర్స్ ఎంతుంది, 4 ఇయర్స్ అంగన్వాడీ కూడా లేదా, అది చూస్తాం. మీరు ఇదంతా లిస్ట్ అవుట్ చేసి ఇచ్చారు గతంలో, మళ్ళీ ఒకసారి ఇవ్వండి, ఓకేనా? సో ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను ఇక్కడ భాగస్వామి చేసినందుకు మీ గ్రీన్ టీమ్ అండ్ ఈ కసిమల్స్ గ్రామస్తులకి, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే మా టీం, మా సహచరుడు బ్రదర్ దండపతి నవీన్ గారు, అలాగే తమ్మయ్య, అలాగే రామన్న గారు, మన సుందరవయ్య వాళ్ళకు కూడా, అలాగే మధు అప్పలనాయుడు వీళ్ళు వచ్చారు. వీరికి అందరూ కూడా పేరు పేరున లక్ష్మీ ఇక్కడ ఉన్నారు వాళ్ళు. మీ అందరికి టీం అనేసాను కదా, గ్రీన్ టీం అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. గవర్నమెంట్ స్కూల్ చదవండి రా, నాకు అవ్వదు. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజలందరికీ ఇప్పుడు నేను రుణపడి ఉంటాను. మీకు ఏ అవసరం వచ్చినా ఏదొచ్చినా, చాలా మంది ఇక్కడ యూత్ ఉన్నారు మా గ్రీన్ టీమ్ ప్రజలు, వాళ్ళ ద్వారా మాకు ఇన్ఫార్మ్ చేయండి. మాకు డెఫినెట్ గా నాకు తగినంత హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలా.